హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? ఇప్పుడైతే మేము నెక్సస్ మాల్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఈరోజు మా తమ్మునికి జిప్ లైన్ ఎక్కాలని ఉందంట. సో నెక్సస్ మాల్కి వెళ్ళి అక్కడ జిప్ లైన్ ఎక్కేసి ఇంకా కొంచెం షాపింగ్ చేసి ఇంకా తిరిగి ఇంటికి వచ్చేస్తాం. జిప్ లైన్ ఎక్కేటప్పుడు మా తమ్ముడు భయపడతాడు అనుకుంటుంది, కానీ అసలు భయపడలేదు, జస్ట్ హాయిగా వెళ్ళిపోయినాడు. చూసారు కదా, ఇప్పుడు ఏమైతే మేము ఫోరం నెక్సస్ మాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. అండ్ ఇప్పుడైతే మేము చాలా పైకి వెళ్ళాలి. ఇప్పుడైతే మా తమ్ముడు జిప్ లైన్ ఎక్కుతున్నాడు, చూసారు కదా. అండ్ అక్కడ మా తమ్మునికి అంకులు ఇట్లా వెళ్ళేటప్పుడు ఒక పోజ్ ఇవ్వమని చెప్తుంటే ఆ పోజ్ కూడా ఇవ్వలేదు, జస్ట్ నార్మల్గా ఎట్లా వెళ్తారో అట్లా వెళ్ళిపోయినాడు. చూసారు కదా, పోజ్ ఇచ్చుకుంటే ఎలా అని అంటే మళ్ళీ దాన్నే పట్టేసుకున్నాడు, ఎందుకంటే భయం వేస్తున్నట్టుంది అప్పుడు. అండ్ ఇప్పుడైతే వెనక్కి లాగి మళ్ళీ ఇంకొకసారి చేపిస్తారంట. అండ్ ఇప్పుడైతే ఇంకొకసారి వెళ్తున్నాడు. దీని తర్వాత అయితే మేము జంప్ ట్రాంపోలిన్ దానికి వెళ్ళింటిమి. అదైతే కొంచెం ఇట్లా గేమ్ కాదు, ఇప్పుడు ఇట్లా జిప్ లైన్ ఎట్లా ఉంటుందో అది కూడా అట్లనే ఉంటుంది. జస్ట్ ఇట్లా అబౌట్ 5 minutes ఆడుకోవచ్చు దాంట్లో. అండ్ ఇప్పుడైతే దిగుతున్నాడు, ఎందుకంటే అయిపోయింది. అండ్ ఇక్కడైతే గేమింగ్ బైక్ రైడింగ్లో అయితే మా తమ్ముడు చాలా దారుణంగా ఆడాడు. నేనైతే ఇట్లా 3rd place వచ్చిన, మా తమ్ముడు 13th వచ్చినాడు. టోటల్ 15 ఉంటే మా తమ్ముడు 13th వచ్చినాడు, నేను 3rd వచ్చినాను. నేనైతే ఆ ఎల్లో బైక్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఆ ఎల్లో బైక్లో అయితే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఆ బ్లూ బైక్ అయితే ఇట్లా కొంచెం ఇట్లా కష్టంగా ఉంటుంది, ఇట్లా సైడ్స్కి వెళ్ళడానికి. సో ఆ ఎల్లో బైక్లో అయితే ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే ఈ టర్నింగ్లో అయితే బల చేసినాడు, కానీ వేరే టైమ్స్లో అయితే కొంచెం ఇట్లా వెళ్ళి సరిగ్గా రాలే. ఇక్కడ వెళ్ళినాడు, కానీ సరిగ్గా వెళ్ళలేకపోయినాడు, ఎందుకంటే ఇంకొక అతను వచ్చినాడు. చూసారు కదా, నాకైతే 3rd place అని వచ్చింది. నేను దేంట్లో ఆడినానంటే ఇప్పుడు దుబాయ్లో, అంటే ఇప్పుడు నేను వచ్చింది దుబాయ్లో అనుకోవద్దండి, ఆ గేమ్లో దుబాయ్ని సెలెక్ట్ చేసుకున్నాను. మా తమ్ముడు అయితే మళ్ళా క్రాష్ అయ్యి మళ్ళీ వచ్చేస్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. అండ్ ఇక్కడైతే టర్న్ కూడా చేయలేదు, క్రాష్ అయిపోయినాడు. చూసారు కదా, క్రాష్ అయిపోతూనే ఉన్నాడు, మళ్ళీ అక్కడ క్రాష్ అయిపోయినాడని ఏం చేయట్లేదు, జస్ట్ సైలెంట్గా ఉన్నాడు. అండ్ ఇప్పుడైతే ఆ ట్రాంపోలిన్ది నేను ఆ ఫోమ్ పిట్లోకి వెళ్ళింటే బయటికి రావడానికి అయితే ఫుల్ కష్టంగా ఉంటుంది, ఎందుకంటే లోపలికి లాగేసుకుంటుంది అది మనల్ని. చూసారు కదా ఎంత కష్టంగా ఉందో. అండ్ ఒకసారి అయితే మా తమ్మునికి ఆ క్యూబ్తో 2 సార్లు హెడ్ షాట్ కొట్టేసినాను.
కామెంట్స్లో మీరు ఏం పెట్టాలంటే ఐ లవ్ నెక్సస్ మాల్ అని పెట్టాలి కామెంట్స్లో. ఇప్పుడు నాకు నేను తీసిన అన్ని వీడియోస్లో కన్నా ఏ దానికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయో ఈ వీడియోకు దానికంటే ఎక్కువ వ్యూస్ రావాలి. ఓకే, నేను తీసినదైతే అది విలేజ్ పార్ట్ 3. అది మీరు పక్కా చూసుంటారు, లేదంటే అన్ని వ్యూస్ కూడా రాదు. మీరు పక్కా చూసుంటారు. అండ్ ఇక్కడైతే మా తమ్ముడికి తెలియదు మేము అక్కడ కార్డు కూడా పెట్టలేదని. మా తమ్మునికి తెలియదు అక్కడ కార్డు కూడా పెట్టలేదని. ఊరికే ఉత్తుత్తా ఆడుతున్నాము ఇక్కడైతే. ఒకవేళ కార్డు స్వైప్ చేసింటే నేను కొంచెం ఇట్లా 5లో కట్ వెళ్తుంటిని. అండ్ ఇక్కడైతే ఆ ఈ బౌలింగ్లో మా అమ్మకు తెలియదు ఈ రూల్ ఒకటి, మనము 10 seconds లోపు ఆ బాల్ వేసేయాలి, లేదంటే అది కౌంట్ అవ్వదు, మళ్ళీ స్టార్ట్ చేయాలి ఫస్ట్ నుంచి. అండ్ ఇక్కడైతే మా తమ్ముడు 8 pins కొట్టింటే నేను తర్వాత కొట్టేసిన. ఇప్పుడైతే 3 pins కొట్టినాడు, సో నేను 7 pins కొట్టేసిన. మిగతా 7 pins కరెక్ట్ మిడిల్లో వేసేసిన. ఒక్క పిన్ మిస్ అయిపోయింది. కరెక్ట్ మిడిల్లో వేసినాడు, ఓన్లీ ఒక్కటే మిస్ అయిపోయింది, అది కూడా వారకుంది. సో నేను వారకు వేసేసిన, సో ఆ పిన్ను కూడా పడిపోతుంది అని చెప్పి, సో నేను వారకు వేసేసిన. చూసారు కదా, వారకు వేసిన, సో అది కింద పోతుంది. ఇప్పుడైతే వారికి వేసినాడు, అది కొంచెం సరిగ్గా వెళ్ళలేదు, ఇలా 3 pins అట్లా వెళ్ళినాయి. నేనైతే ఇప్పుడు అన్నీ కొట్టేసిన, మిగిలిపోయినవన్నీ. అండ్ ఇప్పుడు కూడా సేమ్ 3 pins కొట్టాడు మా తమ్ముడు. ఫస్ట్ టైం ఆడింటే ఇట్లా 38 tickets వచ్చినాయి. ఇప్పుడైతే సరిగ్గా ఆడలేదు కాబట్టి తక్కువ పిన్స్ వచ్చినాయి, తక్కువ టికెట్స్ వచ్చినాయి. ఇది యాక్చువల్గా నేను సరిగ్గా ప్లేస్ చేయలేదు, ఇది ఫస్ట్ టైం, ఇందాకది సెకండ్ టైం. కరెక్ట్ మిడిల్ వేసిన, మిగతా 2 pins కూడా పడిపోయినాయి. And inga bye bye. Today's vlog is over. Bye bye friends.